వెల్కమ్ టు వన్ టీవీ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ఆంధ్రప్రదేశ్ మంత్రి అలాగే టీడీపీ యువనేత ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, మరియు కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరి పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసాము, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు లోకేష్ కానీ చెప్పేది ఒకటే: మంచి చేస్తున్నాం, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాము, కానీ దీన్ని నెరవేరుస్తూ ఉన్నాము, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకే ఉంది. అంటే ఏదో ఎలక్షన్స్ వచ్చాయి, గెలిచేసాము, అంతే, మన పని అయిపోయింది, 5 ఏళ్ళు ఏదో ఒక రకంగా గడిపేస్తే సరిపోతుంది అనేది కాదు. నెక్స్ట్ కూడా ఇంకొక 5-10 ఏళ్ళు కూడా, 1-2 టర్మ్స్ కూడా మనం ఇదే విధంగా గెలుపు పొందాలి అంటే ఖచ్చితంగా మనం చేసిన మంచి అనేది అటు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. అంటే ప్రతిపక్షాలకి మనము అస్త్రం అనేది మనమే అందిస్తున్నాం, మనకు తెలియకుండానే మనమే అందిస్తున్నాము. అటువంటి దానికి ఆస్కారం కల్పించకూడదు అనేటటువంటిది ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు లోకేష్ కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. మరి కాసేపు అది కొంచెం పక్కన పెడితే, ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఇది, కాసేపు ఆన్సర్ని పక్కన పెడితే, ఇక అధికార కూటమిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలని మనం ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఒక సీనియర్లం మనం, చాలామంది సీనియర్లు ఉన్నారు. టీడీపీ పార్టీ అంటేనే చాలా సీనియర్లకి పెట్టింది పేరు. సీనియర్లు అనే వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తారు అనేటటువంటిది. అలాగే ఎన్నో టర్మ్స్ కూడా గెలుపొందుతూ వస్తున్నటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి నాయకులకి దిశానిర్దేశం చేయాలి. అలాగే సీనియర్లు కూడా చాలా బాధ్యతగా మెలగాలి అనేది టీడీపీ మాట. వీళ్ళే మౌనం వహించడంపై ఆయనైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు, నారా లోకేష్. ఇటు ఒకవైపు వచ్చేసి బీసీ కార్డుపై సీనియర్లకి చురకలు కూడా అంటించారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతిని డైవర్ట్ చేయడానికి ఒకవైపు అంటున్నారు కూటమి పార్టీ అనేది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అక్రమాల్ని డైవర్ట్ చేయడానికి కొన్ని లేనిపోని, ముఖ్యంగా బీసీ కార్డు మీద కూడా కొన్ని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో. మరి వాటన్నిటిని కూడా మనం తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. వైసీపీ నేతలు ఈ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టండి. దీనిపై సీనియర్ నేతలైతే చాలా విఫలమయ్యారు. ముఖ్యంగా లోకేష్ సీనియర్ నేతల మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. విమర్శలు అంటే సొంత పార్టీ నేతలే ఈ విధంగా మౌనం వహిస్తూ ఏదో గెలిచేసాం, మన పని అయిపోయింది అన్నట్టుగా ఉండకుండా, జూనియర్లకి ఇప్పుడు కొత్త మొహాలకు కూడా అవకాశం కల్పించారు. అలాగే వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి. మనం ముఖ్యంగా చూసుకుంటే జోగి రమేష్ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఈరోజు నిన్న ఈ పేరే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఆయన కూడా పదే బీసీ కార్డును వాడుతూ కూటమిపై విమర్శలు చేస్తున్నారు. మరి దానికి పార్టీలోని సీనియర్ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? ఇదే లోకేష్ ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అసలు ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి పనులు కావచ్చు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళని చెప్తుంటారు కూటమి పార్టీ. మరి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ విమర్శలను ధైర్యంగా తిప్పికొట్టండి. వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలను ఎండగడుతూనే మనం చేసిన మంచిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అంటూ లోకేష్ చురకలు అంటిస్తున్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో కావలికి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈయనపై అయితే చాలా అసహనం వ్యక్తం చేశారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహార శైలి కూడా తీవ్ర అసంతృప్తి. ఆ నియోజకవర్గంలో కృష్ణారెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చారు. ఆయన కోసం సీటుని త్యాగం చేసినటువంటి టీడీపీ సీనియర్ నేత సుబ్బనాయుడు ఆయన మరణించినప్పుడు ఆయన కోసం సీటు త్యాగం చేసినటువంటి ఆ ఎమ్మెల్యే మరణించినప్పుడు ఈయన వెళ్లాల్సినటువంటి కర్టసీ అనేది ఎమ్మెల్యేకి ఉంది, కానీ వెళ్ళలేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటూ ఆమెనైతే ప్రశ్నించారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? విధేయులుగా ఉన్నారంటే తమ సీటునే త్యాగం చేశారు, ఇంకో పార్టీలోకి వెళ్ళలేదు, స్వతంత్రంగా పోటీ చేయలేదు. మన పార్టీకి సంబంధించి అధిష్టానం ఎవరి పేరునైతే ఖరారు చేసిందో వాళ్ళ కోసం ఆ స్థానాన్ని అనేది త్యాగం చేశారు. పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. వాళ్ళు చనిపోతే మనం ఇచ్చే కనీస గౌరవం ఇదే. అటువంటి వారికి గౌరవం ఇవ్వకపోవడం పట్ల కూడా కార్యకర్తలతో సమన్వయం లోపించడం ఒకటి కూడా ఉంది. కార్యకర్తల్ని ఏకతాటిపై నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పార్టీ నేతలే చెప్తున్నారు. మరి పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి కూటమి సందేశాన్ని తీసుకెళ్లేందుకు ఇటు ప్రతి నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళిద్దరు కూడా
బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఆరోపణలు చేస్తారో ఆ ఆరోపణలని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరుగుతుంది నారా లోకేష్. మరి చూడాలి, ఇక నుండి అయినా నాయకుల ప్రవర్తనలో మార్పు వస్తుందో లేదో, పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారా లేదో, ప్రతిపక్షాల యొక్క విమర్శల్ని తిప్పికొడతారా లేదనేది చూడాల్సి ఉంటుంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.